హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల హైట్ బాగా పెరగాలన్నా, వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అవ్వాలన్నా, బాడీ ఇమ్యూనిటీ పెరగాలన్నా, బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గాలన్నా, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా, వీక్గా ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా మనం చేసుకుంటున్నాం ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వాల్నట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే క్యాష్యూ నట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పిస్తా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే బాదం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే ఖర్జూరం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బాండ్లీ పెట్టేసుకుందాం. ఫస్ట్ ఖర్జూరము మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పెట్టేటప్పుడు ఖర్జూరంతో పాటే కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండ్లీ వేడెక్కింది. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇందులోనే అన్నీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం స్లోగా పెట్టి, మీడియం టు స్లోగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ పెట్టుకొని అస్సలు అడుగంటకుండా, గింజలు మాడిపోకుండా కలపెట్టుకుంటూ ఉండాలండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోనే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకొని ఇది ప్లేట్లోకి, ఇందులోనే ఖర్జూరం పండ్లు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం మిక్స్ అన్ని ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఖర్జూరం వేయించుకుందాం. ఖర్జూరం వేసేసాను ఫ్రెండ్స్. ఇది కాస్త వేయించి పెట్టుకుందాం బాగా. కాస్త ఖర్జూరం పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, వంటకు వచ్చేసింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని కాస్త చల్లారాక వంట పట్టేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. డైలీ ఒక లడ్డు తిన్నామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బాయ్.